10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ రాక్షస పాలన నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలు విముక్తి పొందారని, అబద్ధాలతోనే పరిపాలన నడిపించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించారని కాంగ్రెస్ సీనియర్ న్యాయవాది జనార్దన్ రెడ్డి విమర్శించారు. 7 లక్షల కోట్ల అప్పున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం నిన్న ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని సీనియర్ న్యాయవాది జనార్దన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారని, దీనికి హరీష్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. సిద్దిపేట మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దీనికి ఏం సమాధానం చెప్తారని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారని, హరీష్ రావు తక్షణమే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. 2023 డిసెంబర్ 9 లోపు తీసుకున్నటువంటి రుణాలను మేము ₹1 లేకుండా మాఫీ చేస్తామని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం దీనిలో మాటిచ్చిందో ఆ మాట ప్రకారం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, పొన్నం ప్రభాకర్ అన్న కానీ, రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, ఇంకా అనేక మంది సీనియర్ మంత్రులందరికీ కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా 10 సంవత్సరాల రాక్షస పాలన నుంచి విముక్తైనటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడేటువంటి పార్టీ అని చెప్పుకోవడానికి దేశంలోనే రైతాంగానికి 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని రుణ విముక్తి చేసిందనేటువంటి సందర్భంలో నేను ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ సిద్దిపేట నియోజకవర్గం యొక్క శాసనసభ్యుడు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు వారు కానీ వారి కుటుంబం కానీ ఏనాడు నిజాలు మాట్లాడరు. అబద్ధాల ఫ్యాక్టరీకి వాళ్ళు యజమానులు. అబద్ధాలు ముందుగాల పుట్టి వాళ్ళు దాని వెంబడే తర్వాత పుట్టారు. ఏనాడు నిజాలు చెప్పిన సందర్భం లేదు. ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు 7 లక్షల కోట్ల అప్పున్నప్పటికీ కూడా చాలా కష్టపడుతూ మంత్రిమండలి తీవ్రంగా రోజు అహర్నిశలు 24 గంటలు కష్టపడుతూ పనిచేస్తూ ఈరోజు 31,000 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు మాఫీ చేస్తూ ఉంటే హరీష్ రావు కళ్ళకు అసలు కళ్ళ మండుతున్నాయి. ఆయనకు ఇది జీర్ణించుకోలేకపోతున్నది టీఆర్ఎస్ నాయకుడు. ఒకటే చెప్తున్నా హరీష్ గారికి, మీరు 31,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. నేను ఇలా సిద్దిపేట గడ్డ మీద ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు తక్షణమే రాజీనామా చేయాలి. ఒక్క రాజీనామా చేయడమే కాదు, 4 కోట్ల మంది తెలంగాణ సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పాలి. సిద్దిపేట గడ్డ మీద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాయాలి. లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాద సోదరులంతా కూడా ఎక్కడికక్కడ నేను ఏ జిల్లాకు పర్యటించినా అడ్డుకుంటామని చెప్పి, మా కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు అడ్డుకుంటారని చెప్పి నిన్ను తీవ్రంగా ప్రతిఘటిస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు ప్రధానంగా మా ముఖ్యమంత్రి గారు చాలా ఆర్నిషలు 24 గంటలు కష్టపడుతూ మిగతా మంత్రిమండలి కూడా రెవెన్యూ మంత్రి కానీ, ఇంకా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, దామోదర రాజనరసింహారావు గారు కానీ నిజంగా ఈరోజు వాళ్ళు ఎంత తీవ్రంగా శ్రమిస్తున్నారంటే అది ఇలా భారతదేశానికే ఈ మంత్రి మండలి 24 గంటలు కష్టపడుతూ ఒక